హరి ఓం గురుభ్యో నమః. కమలజ కృష్ణ శంకరులు, కమలజ కృష్ణ శంకరులు, కాంచన నీల పఠిరదేహులు, ఆగమ నగ చంద్రధారులు, అఘు కంసపురారులు, హంసతార్చ గోగమనలు, జన్మ పోషలయకారులు, వాక్కమలాంబికేశ్వరులు, కరుణ క్షమా విభూతియును సంపదతో మము బ్రోతురెప్పుడు. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, ఎప్పుడో బాల్యంలో నేర్చుకున్నటువంటి త్రిమాతృక త్రిదేవ స్మరణం, జన్మపోషలయకారులం గురించి క్రమాలంకారంలో అంత చక్కగా మా గురువుగారు చెప్పారు, భోగోలు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు అందులో ఉన్న గొప్పతనం ఇప్పుడు ఆస్వాదిస్తున్నాను. ఈ పద్యం రాయడం అంత సులభమైంది కాదు. రచయిత ఎవరో తెలియదు, ఆయన కృతజ్ఞుడిని. ఇక పంచసూక్తానికి వస్తాను. నేను ఎంత చెప్పినా మీ స్పందన అలాగనే ఉంది. మరి దానికి ఏం చేస్తాను? నిర్ణయం చేయవలసిన వాడిని నేను. నిన్న కర్ద్రమ ప్రజాపతిని గురించి తెలుసుకున్నాం. అమ్మ కుమారుడే. ఈరోజు చిక్లీతుడు అని పేరు కలిగినటువంటి మన్మధుని గురించి తెలుసుకుందాం. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే. ఆపః స్రజంతు స్నిగ్ధాని చిక్లీతా వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే. శ్రీదేవి పుత్రుడవగు ఓ చిక్లీత, నీవు నా గృహమునకు వచ్చి నివసింపుము. దానితో దేవతలు ప్రేమతో ప్రసన్నులై వారు కూడా తరలి వచ్చి నా కార్యములు నెరవేరుస్తారు. తల్లియగు దేవి మా వంశమున మా గృహమున శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది ఎలా సాధ్యం? పుత్రుడమైన నీవు నా ఇంటికి వస్తే సమస్త దేవతలు తరలి వస్తారు. మీ అమ్మ కూడా తరలి రాక తప్పదు. నువ్వు శాశ్వతంగా నా ఇంటిలో ఉంటే వారు కూడా ఉండిపోతారు. ఇది మన్మధుని గురించి చెప్పిన పలుకులు. మౌని చిక్లీతుడు అని మహర్షిని కొందరు చెప్తున్నారు. శ్రీదేవి మాత కృపను మత్కులంబున వశింప మమత చూపి అమర బృందంబు మైత్రి కామ్యర్థమసగా మహిషవాసమనర్పుము అస్మద్గృహాన. మునీశ్వరుడవైనటువంటి స్నిగ్ధమైనటువంటి మృదువైన హృదయం కలిగిన ఓ చిక్లీత, నీవు మా ఇంటిలో నివాసం చేయ. నా ఇంటిలో
అప్పుడు మాత అయిన లక్ష్మీదేవి కూడా మమకార బుద్ధితో శాశ్వతంగా నా ఇంట మా వంశమునందు శాశ్వతంగా దేవతలతో సేవింపబడుతూ సకల కామితార్థములు తీరుస్తూ ఉంటుందయ్యా అని చెప్పుకున్నాడు. మరి చిక్లీతుడు అంటే మన్మధుడు అని అందరూ చెప్తున్నారు. చూస్తాం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మళ్ళీ మన్మధుని గడకు వెళుతూ ఉన్నాడు. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. ఓ జాతవేదా, హే జాతవేదా మమ ఆవహ. మళ్ళీ లక్ష్మికి విశేషాలు. ఆర్ద్రాం మెత్తమైన మనస్సు గలది అని చెప్పుకోవచ్చు. పాల సముద్రంలో తలసి పరిశుద్ధమైనది అని చెప్పవచ్చు. ఆర్ద్రాం పుష్కరిణీం అంటే పుష్కరాలు వస్తూ ఉంటాయి నదులకు. అలాగనే పాల సముద్రము ఎప్పుడూ పుష్కరాలతో కూడిందే, పవిత్రతతో కూడిందే. అలా పవిత్రమైనటువంటి పావనయోగ్యమైనటువంటి ఆ పాల సముద్రములో పుట్టినటువంటిది, తడిసినటువంటిది పుష్టిం, అన్నిటి యందు తృప్తి కలిగించేది, అన్నిటితో సమృద్ధిగా ఉన్నటువంటిది. పింగళాం ఇక్కడ బంగారు కాంతి కాక పచ్చని కాంతిగా కూడా మనం వర్ణించవచ్చు. పింగళాం పద్మమాలిని పద్మములు మాలలుగా కలిగినది అటువంటి అమ్మ. పాల సముద్రంలో తడిసింది, పవిత్రమైంది, పుష్టి గలది, పచ్చని దేహకాంతితో పద్మ విభూషయై పద్మమాలలు ధరించి చంద్రాం భక్తులంటే ద్రవించేది, అమృత వర్షం కురిపించేది, చంద్ర సహోదరి అయినటువంటి హిరణ్మయీం ఆ పదంతోనే ప్రారంభం చేశాడు. హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అక్కడ చెప్పాడు. అటువంటి బంగారుమయమైన సర్వలక్షణ శుభలక్షణ రక్షితమైనటువంటి ఆ లక్ష్మిని ఓ జాతవేదా అగ్నిదేవా మమావహ అన్నాడు. పాల సముద్రంలో తడిసి పవిత్రమై పచ్చని కాంతితో తేలే పద్మాలు ధరించి పుష్టిగానున్న చంద్ర సహోదరిని స్వర్ణమయని శ్రీదేవిని నా కొరకు ఆహ్వానించమని మళ్ళీ మరొకసారి ప్రార్థిస్తున్నాడు. నా అనువాదం చూడండి. పూతస్నాతయో ఆర్ద్రమూర్తియు పవిత్రమైన స్నానం చేసింది, తడిసింది, మెత్తని మనస్సు కలిగింది. కళాపూర్ణేందు బింబాశ్చయున్ 16 కళలతో ఉట్టిపడుతున్నటువంటి పొన్నమనాటి చంద్రుని వంటి ముఖము గలది. చైతన్యోజ్వల పుష్టివర్ధనయు చైతన్యం ఉంటే కదలిక మెదలిక కలది కాదు. సమస్త ప్రపంచమునకే చైతన్యము సమకూర్చున్నటువంటిది. పుష్టివర్ధన సమస్త జీవరాశులకు కూడా పుష్టిని అందించున్నది. సకల సంపద్భరితం చేసి పుష్టి పుచ్చేది. భాస్పత్ పింగళాకార
ప్రకాశించుతున్నటువంటి పచ్చని కాంతి గలది. కంజాతంకితహార, పద్మములు మాలలుగా గలది. స్వర్ణమయి శశ్వత్ మంగళోపాధియౌ, శాశ్వతమైనటువంటి మంగళములు కలిగించున్నటువంటి శుభములకు మూల ఉపాధి అయినటువంటి మాతన్ శ్రీ సతి జేత్పనామదిని రమ్మా దేవా వైశ్వానరా. అయ్యా, అమ్మవారిని నా సమక్షానికి తీసుకువచ్చేదానికి, లేదు నా మనస్సులో ప్రత్యక్షమయ్యేట్టుగా చేసేదానికి రావయ్యా అగ్నిదేవా, నీ సహకారం నాకు అవసరం అంటున్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు ఇదే భావంతో. ఆర్ద్రాం యఃకరణీం యష్టీం సువర్ణాం హేమమాలినీం. అక్కడ చంద్రాం చెప్పాడు, ఇక్కడ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓ చేతవేద అగ్నిదేవా, ఆర్ద్రాం అమృత స్నానము చేసినది, అమృత సముద్రంలో స్నానం చేసింది. యఃకరణీం యష్ఠీం, బంగారు కర్రను చేతబట్టుకుంది, బెత్తాన్ని. ఎందుకుంటే ఒకసారి ఆలోచించండి, ఏనుగదండు నడపాలి అమ్మ. అందుకే యఃకరణీం యష్ఠీం, దండము చేత ధరించింది. సువర్ణం, బంగారు రంగు గలది. హేమమాలిని, బంగారు ఆభరణములు ధరించినది. సూర్యాం, సూర్యుని వంటిది. అక్కడ చంద్రుని వంటిది అంటే ఉదయిస్తున్న చంద్రుడు పున్నమ నాడు పచ్చ కనపడతారు చూడండి. అక్కడ పింగళాకార అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? హిరణ్మయీం, బంగారు వర్ణం చెప్తున్నాడు. లక్ష్మీం, అటువంటి లక్ష్మిని జాతవేదా మమావహ, ఆవహింపజ. చంద్రాం వచ్చినప్పుడు పింగళాకార, ఇంకా తేడా లేవు. సూర్యాం అన్నప్పుడు హిరణ్యవర్ణ. దుగ్ధమహాభిషిక్త, దుగ్ధ మహాభిషిక్త, పాల సముద్రమునందు తడసినది. దుగ్ధము అంటే పాలు. వరదోహత సమ్మతి, వరములను ప్రసాదించుటకు కావలసిన సుప్రసన్నమైనటువంటి శాంతితో కూడిన మనస్సు గలది. దండధారిణి, మదమెక్కిన వారికి ఒక్క అంటించేదానికి దశగుణం భవేత్, దండం దశగుణం భవేత్. మరి ఒక దెబ్బ పడితే చాలు వాడు సర్దుకుంటాడు. అన్ని గుణాలకు మూలము దండం. దుర్గుణాలు తొలగించి సద్గుణాలు. అందుకే లాఠీ చార్జ్ అనే ఉంది ఇప్పటికి కూడా. పోలీసులు వాళ్ళని ఇంకా హింసించారో కక్క తప్ప లేకుండా తప్పుతారు. దండధారిణి, స్నిగ్ధ, మెత్తనైనది. సువర్ణదేహ, బంగారం వంటి దేహం గలది. తామ్రంలాగా కంచులాగా కఠినం కాదు బంగారం, మెత్తగా ఉంటుంది. అందుకే మెత్తనైన బంగారు వంటి దేహము గలది. రమణీయ కళాకృతి, అందమైన 64 కళలో సూర్యుడు గనక అది షోడశ కళాకృతి. హేమభూష, బంగారాభరణములు గలది. సందిగ్ధ భవాంధ భంజన శుచి ప్రభవాంచిత సూర్య సన్నిభన్నని విశేషమేసినాను. ఎంతటి వానికి సందేహాలుంటాయి. సందిగ్ధం. భవ అంధ,
పుట్టుకతోనే మానవ జన్మతోనే కొన్ని సందేహాలు ఉంటాయి. ఆ అంధకారం. నేను కూడా 7వ తరగతిలో ప్రశ్న వేసుకున్నా, ఎక్కడ నుండి వచ్చితిమో ఎక్కడికి గుటకవునో ఎవరి నెక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారే ధాత్రి ఎందక్కట దీనికి మొదలు అంతము ఇట్టిద తంటుతో చదువు ఈ పక్కిని జీవయాత్రక ఈ బొచ్చుతూ పోవుతూ నుంటిమెంతయున్నని. అప్పుడే నాకు పుట్టినవాడు గిట్టక తప్పదే, గిట్టినవాడు పుట్టక ఎక్కడైనా ఇదే మాటలు. ఏంటిది? ఇటువంటి పుట్టుకకు సంబంధించినటువంటి పుట్టుక ఉందా లేదా అని మొదటి ప్రశ్న. పుట్టుకలున్నాయంటేనే పాపపుణ్యాలు అంగీకరిస్తారు. మనం చేసుకున్న సుకృతం వల్ల నెక్స్ట్ జన్మలో మంచి రావచ్చు, రూపం రావచ్చు. అటువంటి భవాంధ భంజన సుధీ ప్రభవాంచిత మనలోనే తర్కం చేయగా మన ఆత్మ ప్రబోధంతోనే దానికి సమాధానం దొరుకుతుంది. సుధీజనుల్లో ఉదయించేటువంటి సూర్య సన్నిభన్ లోకసాక్షి, ఆయనకు తెలియదేముంది. హనుమంతునికి నవవ్యాకరణాలు నేర్పినటువంటి వాడు. ఆయన దగ్గరనే గాయత్రి, సావిత్రి, సరస్వతి ఉంది. సంధ్యాప్రియుడు. అందుకై అటువంటి సూర్యునితో సమానమైంది అంటే అమ్మ జ్ఞాన తేజస్విని అర్థం. ముగ్ధ రమాసతిన్, అమాయకంగా ఉన్నటువంటి లక్ష్మీదేవిని మిగతా సరస్వతి యొక్క చాతుర్యం కానీ పార్వతి యొక్క క్రౌర్యం కానీ అమ్మలో లేదు. సామాన్యంగా మెలుగుతుంది. అటువంటి అమాయకమైన రమాసతిని పిలుము. పూతహుతాశన హవ్యవాహన, పవిత్రమైనటువంటి హోమద్రవ్యములను తీసుకొని పోవేవాడా, దేవతలకు చేర్చబడా ఓ హవ్యవాహన, అటువంటి రమాసతిని నా యందు ముందు రమ్మని ఆహ్వానించయ్యా. ఇప్పుడు అక్కడ పింగళాకారయమి, ఇక్కడ సువర్ణ హిరణ్యవర్ణ ఎందుకు తేడా తెలిసిపోయింది. ఈమె సూర్య సన్నిభ, సూర్యుని వంటి విజ్ఞానం గలది. అక్కడ చంద్రుడు భవాంధకారం తోలదలుతున్నాడే కానీ చీకట్టు. సూర్యునికున్నంతటి మహాజ్ఞానం ఆయనకు లేదు. ఎవరికి? అందుకే హృదయ క్షేత్రంలో సూర్యుడు ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆయన శిఖలు చంద్రుడికే కాంతినిస్తున్నాయి, అగ్నిదేవునికి ఆకరమైతూ ఉన్నాయి. అందుకై ఇక్కడ సూర్యాభాం అన్నదానికి సూర్యాం అన్నదానికి అర్థం తెలుసుకున్నారు కదా, భేదం. తాం ఆబహ జాత భేదో లక్ష్మీం మనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతో గావో దాస్యో అశ్వాం విందేయం పురుషానహం. మొదటి అవి కోరుకున్నాడో ఆ ఒకటో శ్లోకం, ఒకటో రుచ పునరుక్తమైతుంది. ఇక్కడికి ముగిస్తున్నాడు. తామ్మ ఆవహ జాతవేద, జాతవేద అగ్నిదేవ లక్ష్మీం తామ్మ ఆవహ, నీవు నా యందు ఆవహింపజేయం, నా కడకు పిలుచుకొని రా. ఆమె వస్తే యశ్యాం ఏం జరుగుతుంది? హిరణ్యం ప్రభూత, బంగారు లభిస్తుంది. గావహ, ఆవులు పాడి పంటలు సమృద్ధి అవుతాయి. దాస్య, దాసదాసీజనులు పెరుగుతారు. అశ్వాన్, గుర్రము ఏనుగులు ఇలాంటి వాహనాలు లభిస్తాయి. విందేయం,
సుఖభోజనము విందు భోజనము దినము లభిస్తుంది. పురుషానహం సత్సంతానం కలుగుతుంది. ఆహ్వానించు. ఆమె వల్ల ఆమె దయతో నాకు స్వర్ణం, గోవులు, అశ్వములు, దాసీజనం, సత్సంతానం, సుఖభోజనం, సుఖనిద్ర అన్నీ లభిస్తాయి. ఇక్కడికి లక్ష్మి గురించి 15 రుచులలో ముగిస్తూ ఉన్నాడు. అనువాదం చూడండి. స్వర్ణ గజ చేర్చాను, అశ్వ ధేను వరసంతతి. మరి గజాశ్వములు బంగారు, ధేనువులు ఏనుగలు, వరసంతతి తండ్రికి వంశానికి కీర్తి తేగలిగిన సంతానం. దాస్యజనంబు దాసదాసీజనం, స్త్రీలు, వ్యాకీర్ణ కుల ప్రశస్త చిర కీర్తియు. ఇంతకు కీర్తి మణినాథ అక్కడ చెప్పాడు. కులానికి విస్తరించాలి. కులం 1, 2 కావాలా, 2, 4 కావాలా, 4, 8 కావాలా. అలా కాకుండా హిందూ సంఘం నశించిపోతుంది. ఒక కొడుకు పుడితే చాలని వాళ్ళ ఇద్దరికి ప్రతినిధి ఒకడైతున్నాడు. అట్లా పోతే ఒకటి నిస్సంతం అయితేనే వాడి వంశమే పోతుంది. అట్లా కాదు, 2 ఉన్నారంటే 4 కావాలి. వాళ్ళకు 4, 8 కావాలా. అప్పుడు వ్యాకీర్ణం అవుతుంది. వ్యాకీర్ణ కుల ప్రశస్త చిరకీర్తియు. మన పూర్వులు చూడండి, మా నాయనకు 4 కొడుకులు, 4 బిడ్డలు. చనిపోయిన వాళ్ళు చనిపోగా 8 మంది. మామగారికి 11 మంది, 6 మంది బిడ్డలు, 5 మంది కొడుకులు. చూడండి అది ఎట్లా సాగినారు. అట్లా వంశాలు నిలిచాయి. ఇప్పుడు హిందూ సంఘం హిందూ దేశంలోనే మనుగడకు నోచుకోకుండా అయిపోతుందంటే కారణం మనకున్న దుర్బుద్ధి. ఒక్కడు చాలు. ఏం 4 కంటేది. ఒకడు చచ్చినా ఒకడు వంశం నిలుపుతాడు. ఒకడు మంచివాడు అయితే చాలు. 4లో 3 దుర్మార్గులైనా ఒకడు కీర్తి తెస్తే చాలు. ఆ జ్ఞానం మనకులే. ఒక్కడిని కనడం, వాడు అమెరికాకు పోవడం, వర్ణ సంకరం చేయడం, ఓ క్రిస్టియన్ను ప్రేమించడం, తీసుకొచ్చి నీ నచ్చిన బాధ్యంగా నువ్వు సాగలేక చావడం. మనం చేసుకున్న అపరాధాలకి కుల ప్రశస్త చిరకీర్తియు ఆశ్రిత పంచభూత. ఆమె పంచభూతోపకారిణి, పంచభూతాశ్రయ, పంచకృత్యపరాయణ, ప్రకృతి స్వరూపిణి. అందుకే ఆమెకు ఈ పంచ ప్రకృతులు ఆమెకు కావలసినదే. అందుకే పంచీకృతమైనటువంటిది ఈ దేహం. పాంచభౌతికము అంటాం శరీరాన్ని. అందుకని పంచభూతాలకు ఆమె ఏం చేస్తుంది? సంపూర్ణ బలప్రసాదం, సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇస్తుంది. దానికి కావాలి, బలం కావాలంటే సుఖభోజనం ఇస్తూ ఉంది. తిండి బలం ఉంటేనే కండబలం పెరిగేది. సుఖభోజనం అట్టినొసంగా నాకు అమ్మా, పాంచభౌతికమైన నా శరీరమునకు కావలసిన కనీసం బలం, దానికి కావలసిన సుఖభోజనం అర్థినొసంగా నాకు దుగ్ధార్ణవ పుత్రికై పలుకు స్వాగత రుక్కులు జాతవేదస. పాల సముద్రంలో పుట్టినటువంటి ఆ మహాలక్ష్మికి స్వాగత వాక్యాలు నువ్వు పలకయ్యా. నేను పలుకుతే ఆమె వినపడవచ్చు, వినపడకపోవచ్చు. స్వాగతం పలికి పలాని కొత్త భక్తుణ్ణి చూపెడుతున్నానని ఏ విధంగానైనా ఆమె చాలా సహృదయురాలు.
మెత్తని మనస్సు, అమాయకురాలు. మంచి శిష్యుణ్ణి భక్తుణ్ణి చూపెడతాను అంటే వస్తుంది. అందుకని ఆమెను పిలుచుకరమ్మని కోరుకుంటున్నాడు పంచరుక్కులతో. పంచదశత్యంచాన్ మళ్ళీ కింద వస్తుంది. పంచదశకి ఎందుకు ఇంత ప్రాముఖ్యం? చూడండి, 15 రోజులు కలిసి 15 మంది తిథి దేవతలు ఉన్నారు. చూచారా? వారే లలితకు సంరక్షకులు. చక్రవ్యూహం ఇట్లా చుట్టూ కామేశ్వరి నుంచి ఆ నిత్యాదేవతలుతో కూడి ప్రధాన దేవత అయినప్పుడు 16 షోడశ అవుతుంది. అర్థమైందా? అప్పుడు అమ్మ షోడశ కళామయ్యి. పున్నమ నాటి చంద్రునితో పాటు అమ్మను కలుపుకుంటేనే షోడశ కళామయ్యి అయ్యేది. ఈ షోడశ కళాస్వరూపాలు ఇందులో ఉన్నాయని, పంచదశమి కయేలహ్రీం ఖసకహలహ్రీం సకలహ్రీం వరుసగా ఈ అక్షరాలు ఈ 15 శ్లోకాలకు అనువదించుకోండి. మొదటిది కా, మళ్ళీ ఏ, ఈ, లా, ఇలా 3 కూటములు చెప్పుకోండి. మొదటి కూటమి చంద్రకూటమికి చెప్పుకోండి. రెండో 5 శ్లోకాలు సూర్యకూటమికి చెప్పుకోండి, సూర్యకుండలికి. మళ్ళీ అగ్నికుండలికి చెప్పుకోండి. అందుకయ్యే అగ్నికుండంలోనే నీకు సూర్యుడు చంద్రుడు ఇలా వర్ణించాడు. ఒక్కొక్క రుచకు ఒక్కొక్క అక్షరాన్ని అనువదించుకోండి. ఇంకా వెళ్ళ నేను అనువదిస్తూ కూర్చుంటే మీరు వింటుండేదే 150 మంది, 15 మంది మిగులుతారు. నాకు పంచదశి నిలుస్తుంది. అందుకే ఆ సమన్వయాల జోలికి పోలేదు. మహాత్ముల నోళ్లలో వినండి. కా అంటే ఏమిటి? బ్రహ్మ, కం బ్రహ్మ. ఆ బ్రహ్మతత్వాన్నే బోధించాడు మొదటి దాంట్లో హిరణ్మయి. అలా మీరు 15 అక్షరాలు 15 రుచులకు అనువదించుకోండి. ఫలశ్రుతిలో అవి 16 మరి ఫలశ్రుతి ఒక అందుకని శ్రీ సూక్తంతోనే పూజల్లో ఎల్లగొట్టవచ్చు. శ్రీ సూక్తంలో 16వ దాన్ని తీసుకుంటే షోడశోపచార పూజ అయిపోతుంది. వింటున్నారా? పురుష సూక్తంతో అయినా పూజ చేయవచ్చు 16 మంత్రాలు తీసుకొని. ఫలశ్రుతిలోని మొదటి దాన్ని తీసుకొని అక్కడికి 16 అవుతాయి. షోడశోపచార పూజ చేయవచ్చు. అందరూ చేస్తున్నారు. అందుకై శ్రీ సూక్తం చాలా ముఖ్యమైనది నాయన. మీ స్పందన రాలేదు కనుక వివరించడానికి పూనుకోలే. యశుచి ప్రయతో భూత్వా జుహూయాదాజ్యమన్మహం శ్రియం పంచదశత్యంచ శ్రీకామం సతతం జపేత్. యశుచి ప్రయతో భూత్వా జుహూయాం ఆజ్యమన్మహం శ్రియం పంచదశత్యంచ శ్రీకామం సతతం జపేత్.
ఎవడైతే ప్రయత్నపూర్వకంగా భక్తి శ్రద్ధలతో కాకపోయినా నిద్రమబ్బు వదలు తెల్లవారుజామున లేచి కార్తీక స్నానం చేయాలంటే అప్పుడు ప్రయత్నం అవసరం. ప్రయతో యశుచి ప్రయతో భూత్వాహ, ప్రయత్నములతోనైనా తెల్లవారుజామునే లేచి దంతధావనం చేసి మొహం కడిగి మలమూత్ర విసర్జన అయిపోయినా కాలకృత్యాలు తీర్చుకున్నాక ముఖం కడిగి మళ్ళీ మంత్రోక్తంగా స్నానం చేయవచ్చు నదులను ఆహ్వానించి. ఇదే మొన్న రాసినటువంటి చర్యాఖండంలో ఇదే ఉండేది. నిత్యకృత్యాల ముందు నెరవేరుస్తే కానీ మళ్ళీ ఇది కాలకృత్యములు అంటారు. తెల్లవారుజామున మనిషి పండుకోకూడదు, లక్ష్యం వైదొలిగిపోతుంది. యశుచి ప్రయతో భూత్వా, ప్రయత్నం చేతనైనను కాలకృత్యములు తీర్చి పోయి వచ్చి ముఖం కడిగి స్నానం చేసినాక నిత్యకృత్యమైన సంధ్య వార్చుకున్నాక గాయత్రి మంత్ర జపం చేసినాక సూర్య నమస్కారాలు ఆచరించినాక, ఇవి నిత్యకృత్యాలు, నిత్యానుష్ఠానాలు. స్నానము సంధ్య ప్రాతకాలం చేసినాక జుహూయాదాద్యమన్వహం, జుహూయాత్ ఆద్యమన్వహం అని పాఠాంతరం. నెయ్యితో యజ్ఞం చేయాలి, స్వాహాకారాలతో. దేంతో మంత్రాలేవి స్వామి అని అడగవచ్చు. శ్రియం పంచదశత్యంచ, ఈ పంచదశ రుచంచ, ఈ పంచదశి మంత్రముల చేత ప్రయత్నంతోనైనా లేచి శుచిర్భూతుడై నిత్యకృత్యములు తీర్చుకొని ఈ 15 రుచులతో ఎవడైతే ఆద్యంతో మరి జుహూయాత్, జుహోమి స్వాహ అని ఎవరైతే స్వాహాకారాలతో అగ్నిదేవునికి ద్వారా లక్ష్మికి సమర్పిస్తున్నారో, మరి శ్రీకామం సతతం జపేత్, అంతతో కాదు, శ్రీకామ, శ్రీని కోరుకునే వాళ్ళంతా కూడా లక్ష్మిని కోరేవారు. సతతం జపేత్ పంచదశార్చంచ, ఈ పంచదశ రుక్కులను జపము చేసుకోవడం మంచిది. సతతం ఒక్కసారి యాగం చేస్తే చాలు. 15 రుచులు, 15 శ్లోకాలకు. కావాలంటే మేము ఎట్లా చేయాలి అని అడగొచ్చు. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, జాతవేదో మమావహ స్వాహ అంటే చాలు. చూచారా? శ్రీమాన్ దేవీం జుషతాం స్వాహ, రామశ్వం పురుషానహం స్వాహ అని స్వాహాకారాలు చివర చేర్చి ఒక్కసారి ఏమీ లేదు. ఓ 3-4 ఇటుకలు పెట్టుకోండి, ప్రతిదినము 4 పేళ్ళు వేయండి, కర్పూరం వెలిగించి దాంట్లో వెలిగించండి, వెలుగుతుంది. ఈ 15 రుచులతో 15 బుద్ధరేండ్లు 15 స్పూన్ల నెయ్యి వేయండి, మీ గంటు పోదు, సకలం ఆనేస్తు. అది దీని రహస్యం. ఇక్కడికి మీకు మీ నుంచి ఈరోజు కంటిన్యూ చేయమని వస్తే చేస్తా,
లేకుంటే బ్డక్ చాలు, శ్రీ సూక్తంతోనే చాలు. ఓం తత్సత్. సర్వే జనా సుజనా సుఖినో భవంతు. శ్రీకామ వాంఛితులు ఎవరైతే ఉన్నారో, శ్రీకాములు ఎవరైతే ఉన్నారో వారు స్పందనలో చూపెడితే ఈ గురువుగారు ముందుకు సాగుతారు. లేకుంటే ఇక్కడికే అని చెప్తున్నాను. చూడండి, స్నాతుడై పరిశుద్ధుడై జనుడు నిరతి ఎల్లప్పుడూ పంచదశయుక్త శ్రీసూక్త భవ్యమంత్ర జపము చేయుచు, పంచదశయుక్త శ్రీసూక్త భవ్య మంత్ర జపము చేయుచు యజ్ఞంబు సలిపిరేని లక్ష్యయాగం చిన్నది. మహిని సర్వము కరతల మలకమౌను. ప్రపంచంలో సర్వము వారికి స్వాధీనమై చేతిలోని ఉసిరిగా ఎప్పుడైనా వాడుకోవచ్చు. అన్నీ వాని దగ్గరనే ఉంటాయి. ఈరోజుకి ఇక్కడికి ముగిస్తున్నాను. ఓం తత్సత్. సర్వే సుజనా సుఖినో భవంతు. నేను